శాంతి టీవీ ప్రేక్షకులకు జీసస్ మినిస్ట్రీస్ తరపు నుండి మా వందనములు. మీరంతా బాగున్నారా? మీరు దేవునిలో ఎదగాలని, క్రీస్తు స్వారూప్యం మీకు రావాలని మేము ప్రార్థిస్తున్నాం. రండి, టీవీకి దగ్గరగా కూర్చోండి. ఇప్పుడు మన దైవజనులు జాషువా గారు దైవ సందేశం అందిస్తారు. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీరంతా శ్రద్ధ భయభక్తులు కలిగి దేవుని మాటలు విని మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని పాదాల దగ్గర కూర్చున్నందుకు అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన భాగము కీర్తనల గ్రంథం 35వ కీర్తన 1 నుంచి 28 వచనాలు. ఈరోజు మన యొక్క ధ్యాన భాగములోని ధ్యాన అంశం దేనికి దేవుని సహాయం అన్నది మనం చూస్తాం. ఈ కాంటెక్స్ట్లో మనం ఏం చూడబోతున్నామంటే దేని కొరకు దేవుని సహాయాన్ని కోరాడు అన్నది చూస్తాం. ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడింది అని మనం ఆలోచన చేస్తే ఈ కీర్తన రాయబడిన సందర్భం సౌలు కానీ సౌలుకు సంబంధించిన మనుషులు కానీ దావీదును తరుముతున్న రోజులలో దేవుని సహాయాన్ని కోరుకుంటూ వర్ణించిన కీర్తన 35వ కీర్తన. అంటే దేవుని సహాయము లేకుండా నేను శత్రువుని జయించలేను అని కోరుకుంటూ రాసినటువంటి లేక రచించినటువంటి కీర్తన. సో ఆయన ఏ పరిస్థితిలో రాశాడు అంటే ఇది ప్రధానంగా శత్రువు తరుముతూ ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఈ కీర్తన రచించాడు. ఇది ఇకపోతే మనం చూడాల్సిన మొదటి భాగం ఏంటంటే శత్రువు నుండి విమోచింపబడుట కొరకు ఈయన కోరుకున్న మొదటి సహాయం ఏంటి? శత్రువు నుండి విమోచింపబడుట కొరకు ఈయన కోరుకున్న సహాయం. దీని గురించి మీకు 3 విషయాలు చెప్తాను. మొదటి వచనం గమనించండి. ఏమంటాడంటే మొదటి వచనములో నాతో వేద్యమాడు వారితో వేద్యమాడుము అంటాడు. తర్వాత నాతో పోరాడు వారితో పోరాడుము అంటాడు. తర్వాత నీ డాలును నీ కేడుముతో నా సహాయమునకు నిలువుము అంటాడు. అంటే ఈ పదజాలం అంతా యుద్ధ భాష ఇది, అంటే యుద్ధానికి సంబంధించిన భాష ఇది. బట్ అంటే ఈ పదములో మనకి ఏమర్థమవుతుందంటే శత్రువుని ఎదుర్కోవాలంటే నాకు శక్తి లేదు, సో నీ సహాయం వలనే నీ శత్రువుని ఎదుర్కోవాలను. కాబట్టి శత్రువు నుండి నేను విమోచింపబడాలంటే నీ భద్రత నీ కాపుదల నాకు కావాలి అనే విషయాన్ని చూస్తాం. దీన్ని ఎట్లా అన్వయించుకోవాలంటే ఈ సన్నివేశాన్ని మనకు ప్రధాన శత్రువు వచ్చి లూసిఫర్. ఈ లూసిఫర్ మనకి ఎప్పుడు శత్రువు అయ్యాడంటే ఏదోను వనములో ఆదాము అవ్వలు పాపము చేయడానికి వీడు మూల కారణం కనుక మొదటి ఆదాము అవ్వల ద్వారా మనము వాడికి అమ్మబడ్డాం. ఎవరికి? లూసిఫర్కి. ఎప్పుడైతే వాడికి అమ్మబడ్డామో అప్పటి నుంచి మనం వాడికి ఏమయ్యాము? పాపమునకు దాసులమయ్యాం. అప్పటి నుంచి వాడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? తరుముతూనే ఉన్నాడు. అలా తరుముతున్నటువంటి మనలని ఎవరు? లూసిఫరు. వాడి చేతిలో నుండి విమోచించగలిగినటువంటి వారు ప్రపంచంలో ఎవ్వరు పుట్టలేదు, ఎవరు పుట్టరు, ఎవరి వల్ల కాదు. అలా విమోచించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము ద్వారా వాడి చేతిలో నుండి విమోచించగల శక్తి ఒక్క సిలువ శక్తికి తప్ప ప్రపంచంలో ఎవరికి లేదు. కాబట్టి యేసు ప్రభును విశ్వసించడం ద్వారా, యేసు ప్రభు యొక్క విమోచన కార్యమును నమ్మడం ద్వారా మనము వాడి చేతిలో నుండి విమోచింపబడతాం. అయితే క్వశ్చన్ మార్క్ ఏంటంటే అసలు యేసు ప్రభులో నుంచి విమోచన వచ్చినట్లు నాకు ఎలా తెలుస్తుంది అన్నది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం 35వ కీర్తన 3వ వచనం లాస్ట్ గమనిస్తే నేనే నీ రక్షణని నీవు నాకు సెలవిమ్ము అంటాడు లాస్ట్ మాట. అంటే ఏం చెప్తున్నాడు? శత్రువు నుండి నేను సహాయం, అంటే శత్రువు చేతు నుంచి నేను విమోచించబడాలి అని అంటే నీవు నాకేమివ్వాలి? సెలవివ్వాలి. ఏమని? నేనే నీకు రక్షణ అని నీవు నాకు సెలవిమ్ము అంటున్నాడు. దీనికి ఒక కొత్త పేరు పెడదాం, రక్షణ నిశ్చయత. అంటే నువ్వు నిజంగా యేసుక్రీస్తులో నుండి విమోచింపబడితే నీ ఆత్మకేమి రావాలి? రక్షణ నిశ్చయత రావాలి. రక్షణ నిశ్చయత రాకుండా విమోచన కార్యము జరిగిందని చెప్పడానికి ఆధారము లేదు. రక్షణ నిశ్చయత వచ్చిన రోజున నీకు విమోచన కార్యాన్ని నీవు విశ్వసించావనడానికి ఆధారము ఉన్నది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ రక్షణ నిశ్చయతను గురించి మీకు ఒక చిన్న విషయం చెప్తాను.
బైబిల్ గ్రంథములో మనం ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిస్తే, అబ్రహాము తన కుమారుని తీసుకొని ఆయన పర్వతం దగ్గర బలి అర్పించాలి తన బిడ్డను. దేవుడు నీ బిడ్డ నాకు కావాలని అడిగినప్పుడు పనివారితో ఒక మాట అంటాడు, నేనును నా కుమారుడు అక్కడికి వెళ్ళి బలి అర్పించి తిరిగి వచ్చేదము అంటాడు. అంటే ఏం కనబడుతుంది ఆయనలో? నిశ్చయత. సో ఈ నిశ్చయత దేన్ని బేస్ చేసుకుని అబ్రహాము చెప్పగలిగాడు అని అంటే, 75వ ఏట దేవుడు వాగ్దానం చేశాడు, 100వ ఏట బిడ్డనిచ్చాడు. 25 ఏళ్ల చరిత్రలో, అంటే చివరికి సృష్టిలో అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యం చేశాడు. దీన్ని తన మైండ్లో పెట్టుకున్నాడు. అంటే ఈ కార్యము దేవుడు నా పట్ల చేశాడు కాబట్టి ఇప్పుడు నా బిడ్డ బూడిదైపోయిన బూడిదలో నుంచి తిరిగి సాకునివ్వగలడు దేవుడు. ఇదనమాట కాంటాక్ట్. ఆ నిశ్చయత, అట్లాంటి నిశ్చయత అనేది విమోచన కార్యము ద్వారా మన గుండెల్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. ఈ నిశ్చయత లేకుండా మనము దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఈ లోకాన్ని జయించుట అసాధ్యం, పాపాన్ని జయించుట అసాధ్యం, లూసిఫర్ను జయించుట అసాధ్యం. సో వీటన్నిటిని జయించాలంటే హృదయంలో ఏముండాలి? నిశ్చయత, రక్షణ నిశ్చయత. సో విమోచన కార్యము ఎప్పుడైతే నమ్ముతామో, రెండోది మనకి ఏం కలగాలి? రక్షణ నిశ్చయత కలగాలి. మూడోదానికి వెళ్ళిపోదాం. రక్షణ నిశ్చయత వచ్చినట్టు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం 8వ వచనం చదువుదాం. 8వ వచనానికి వచ్చేటప్పటికి ఆడొక చక్కని మాట ఉంటుంది. ఏంటో తెలుసా? అక్కడ ఈ శత్రువు చేసే పని గురించి ఈయన అంటాడు, హఠాత్తుగా వారి మీదికి అకస్మాత్తుగా చేటు వచ్చునుగాక అంటాడు. ఆ తర్వాత కిందంటాడు, శత్రువు వలిన వలలో లేక వాడు వడ్డిన వలలో వాడు పడునుగాక అంటాడు. అంటే ఓటమి. శత్రువు నుండి ఏం కోరుతున్నాడు? శత్రువు ఓటమి కోరుతూ ఉన్నాడు. అంటే రక్షణ నిశ్చయిత వచ్చిన తరువాత శత్రువుకి ఏం కలుగుతుంది? ఓటమి. మీకు సీక్వెన్స్ క్యాచ్ చేశారు కదా. ఒకటి, మనం ఏమి విశ్వసించాము? రక్షణ కార్యాన్ని విశ్వసించాం. రక్షణ కార్యాన్ని విశ్వసించినప్పుడు నీకేం కలుగుతుంది? సిమ్టమ్స్, నిశ్చయత. నిశ్చయతకు మూడో గుర్తు ఏంటి అంటే, నీకు నిశ్చయత వచ్చిందనడానికి ఏం కనబడుతుందంటే ఓటమి. శత్రువు యొక్క ఓటమి. అంటే ఓటమి అంటే ఏంటి? గతములో త్రాగుడు చేత తరమబడుతున్నాం, లేక వ్యభిచారము చేత తరమబడుతున్నాం, లేక అబద్ధాల చేత తరమబడుతున్నాం, లేక లంచము చేత తరమబడుతున్నాం. ఏదో ఒక పాపం, ఏదో ఒక బలహీనత చేత మనం తరమబడుతున్నాం. అది తప్పు అని తెలుసు, అది చేయకూడదని తెలుసు, కానీ తరమబడుతున్నాం. ఏనాడైతే రక్షణ నిశ్చయిత వచ్చిందో దాని మీద మనకి ఏమొచ్చింది? విజయం వచ్చింది. అంటే ఎప్పుడైతే పాపంపై విజయం వచ్చిందో శత్రువు ఏమైపోయాడు? ఓడిపోయాడు. ఓటమి. సో శత్రువు ఓటమిని బట్టి మనకేమర్థమైందంటే, ఎస్, విమోచన కార్యము జరిగింది కాబట్టి నాకు రక్షణ నిశ్చయత వచ్చింది, కాబట్టి నేను పాపాన్ని జయిస్తాను. ఇది నా శక్తా? కాదు. ఇది ఎవరి శక్తి? సిలువ శక్తి. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం యొక్క శక్తి, పునరుద్ధాన శక్తి, సిలువ యజ్ఞం యొక్క శక్తి. ఇదంతా మన జీవితాల్లో జరిగిస్తున్నటువంటి గొప్ప కార్యం. ఇది మనకు అర్థమవ్వాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఓకే, ఇప్పటి వరకు మనం 10 వచనాలలో అక్కడక్కడ 3 వచనాలు ఎన్నుకొని మనము నేర్చుకున్న అద్భుతమైన పాఠం ఏంటంటే, శత్రువు నుండి విమోచింపబడుట కొరకు దేవుని సహాయము కోరుకోవాలి. దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు విమోచన కార్యాన్ని నమ్ముతావు. దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు నిశ్చయత వస్తుంది. దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు నీవు శత్రువుని ఓడిస్తావు. అప్పటి వరకు శత్రువు పైన నీకు విజయము రాదు. శత్రువుపై విజయము రావాలంటే ఒక్క సిలువ నీడకు వచ్చిన రోజున, విమోచన కార్యము నమ్మిన రోజున, ఆత్మ నిశ్చయత కలిగిన రోజున విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఈ యొక్క గొప్ప నిశ్చయతను యేసు ప్రభు మనకిస్తాడు. రైట్, ఇప్పుడు మనం 10 వచనాల సారాంశాన్ని ముగిసించాం. ఇప్పుడు మనం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న 2వ భాగానికి వెళ్ళిపోతున్నాం. 2వ భాగంలో మనం చూడబోయే ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే, ఇక్కడ శత్రువు నుండి ఇందాక విమోచింపబడ్డాం కదా, ఇప్పుడేంటి? శత్రువు దుష్టత్వమును తెలుసుకొనుట కొరకు మనం దేవుని సహాయాన్ని కోరుకోవాలా. ఎందుకంటే వీడు ఎప్పుడు కూడా మన మీదికి డైరెక్ట్గా అటాక్ చేయడు. వాడు దొడ్డి దారిన మన మీదికి ప్రవేశం చేస్తాడు, మనల్ని డిస్టర్బ్ చేస్తాడు, మనల్ని దేవునికి దూరం చేస్తాడు, మన మీద రకరకాల బాణాలు వేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాడిని ఎదుర్కోవాలి అని అంటే వాడి గురించి, వాడి దుష్టత్వం గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎవరి సహాయం కోరుకోవాలి? దేవుని సహాయం
కోరుకోవాలి. దేవుని సహాయం కోరుకున్నప్పుడు ఎట్లా తెలుస్తుంది అన్నది మనం చూద్దాం. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడో మొదట తెలుసుకొని తర్వాత మనం ఎట్లా తిప్పి కొట్టాలి దుష్టుణ్ణి అన్నది మనం నేర్చుకుందాం, గమనిద్దాం. ఇప్పుడు 12వ వచనాన్ని చూద్దాం. 2వ భాగంలో 12వ వచనం ఏమంటున్నాడు? మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. అంటే ధర్మశాస్త్రములో ఏముంది? నీ పొరుగు వారిని ప్రేమించము. కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా ఈ దావీదు ఏం చేశాడు? పొరుగువాడిని ప్రేమించాడు, పొరుగువాడికి మేలు చేశాడు. మేలు చేసిన పొరుగువాడు ఏం చేశాడు? ఈయనకి కీడు చేస్తున్నాడు. ఈ విషయాన్ని, ఈ సన్నివేశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే మీరు తర్వాత వచనం కానీ చదవగలిగితే అక్కడేముందో తెలుసా? వాడు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎవరి కోసము? ఆ వ్యక్తి కోసం. అట్లా చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే ఆ వ్యక్తి కొరకు ఈయన ఇలా చేసినప్పుడు మేలుకు ప్రతిగా ఏం చేస్తున్నాడట? ఈయన మీద కీడు. అంటే నిష్కారణంగా ఇంత మేలు చేస్తే వాడు నన్ను ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు, నన్ను ఒక శత్రువుగా చూస్తూ ఉన్నాడు. అంటే నీ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎవరికి మేలు చేస్తావో వారి నుండే నీకు శ్రమలు వస్తాయి, వారి నుండే నీకు కష్టాలు వస్తాయి, వారి నుండే నీకు నిందలు వస్తాయి, వారి నుండే నీకు అవమానాలు వస్తాయి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఎవరి కార్యమో తెలుసా? దుష్టుని కార్యం. అంటే ఇప్పుడు చూడండి, బయట వాళ్ళ నుంచి వస్తే పెద్ద పట్టించుకోం మనం. ఎవరైతే మనం నమ్మామో, ఎవరైతే క్రిస్టియన్ అని చెప్పబడుతున్నారో, ఎవరైతే సేవకులని పిలువబడుతున్నారో, ఎవరినైతే మనం విశ్వసించామో వాళ్ళ నుండే మనకు కీడు జరిగితే, వాళ్ళ నుండే మనకు నష్టం కలిగితే దేవుణ్ణి వదిలిపెట్టే ప్రమాదం కూడా ఉంది. అందుకని లూసిఫరు వాడు దొడ్డిదారులో నుంచి ప్రవేశిస్తున్నాడు వాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆకాశములో పక్షి జాడ, బండ మీద సర్పము జాడ, కన్యకతో పురుషుని జాడ, సముద్రములో ఓడ జాడ, ఎవరికి అంతు పట్టును? సొలొమోను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అంటే ఈ విధంగా లూసిఫర్ ఏం చేస్తున్నాడు? దొడ్డిదారిలో ప్రవేశించి మన మీద అటాక్ చేస్తూ ఉన్నాడు. అందుకని వాడి కుయుక్తులను ఎరిగి తిప్పి కొట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నేను మేలు చేస్తే వాడు కీడు చేస్తున్నాడు. మరి న్యాయంగా కంటికి కన్ను పంటికి పళ్ళు అన్న ధర్మశాస్త్రం ప్రకారం ఇప్పుడు ఈయన ఏం చేయాలి? వాడికి కీడు చేయాలి. సో దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడడానికి లేదు. ఎందుకని? అది ధర్మశాస్త్రం కాలం, మరి ఇదే కృపాకాలం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైనా మనకు కీడు చేస్తే ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుందో చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20-21 అక్కడ ఉంది. శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు, దాహం కొంటే నీళ్ళివ్వు. తర్వాత మాట మీరు బాగా అర్థం చేసుకోండి. అలా చేస్తే వాడి నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోయిదవు. ఆ తర్వాత 21వ వచనం చదివితే మీరు కీడును మేలుతో జయించుడి. వండర్ఫుల్ థాట్, అండర్లైన్ చేసుకోండి. దేంతో జయించాలట? కీడుని మేలుతో. ఇప్పుడు చూడండి, మనం ఒకప్పుడు మేలు చేశాము, ఇప్పుడు వాడు మనకు కీడు చేశాడు. ఆ కీడు చేసిన వాడికి మళ్ళీ మేలు చేయమంటున్నాడు. ఇదేమన్నా చిన్న విషయమా? ఆల్రెడీ ఒకప్పుడు మేలు చేశామండి, వాడు మనకు కీడు చేశాడండి. ఇప్పుడు ఆ కీడు చేసిన వాడికి మళ్ళీ ఏం చేయమన్నాడు? మేలే చేయమన్నాడు. అలా చేసినప్పుడు వాడి దుష్టత్వములో ఉన్నటువంటి, బాగా అర్థం చేసుకోవాలి, దుష్టుడు బయటికి వెళ్ళిపోతాడట. అప్పటి వరకు వాడిని వదిలిపెట్టడు. ఆ దెయ్యం బయటికి పోవాలంటే నువ్వు దేంతో చేయించాలి? మేలుతో చేయించాలి. ఇది ఏమన్నా చిన్న విషయమా? ఇంతేమన్నా సులభమా? ఇది ఏమండి, చెప్పుకోవడానికి బాగున్నాయండి, వినడానికి బాగున్నాయండి. మనకు అన్యాయం చేసినోడికి, మనల్ని తిట్టినోడికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం, మీకు బాగా అర్థమైపోతుంది. ఒకసారి ఒక సభ జరిగింది. అదేంటంటే మిషనరీల సభ, అంటే మిషనరీల మీటింగ్. ఈ మిషనరీల మీటింగ్ లో ఒక ఆయన పైకి లేసి, మేము మనుషులు తినే నరమాంసిక భక్షకులము, అయితే మా ప్రాంతానికి ఒక మిషనరీ వచ్చాడు, ఆ మిషనరీని మేము చంపేశాము. ఆ తర్వాత ఆ మిషనరీ భార్య వచ్చింది, ఆమెను కూడా మేము చంపాలనుకున్నాము. హఠాత్తుగా ఆమె మాట్లాడేటప్పుడు ఒక వెలుగు మా మీద పడింది, దన్నున కింద పడ్డాము. ఏంటా అని చూస్తే ఆమెలో ఆ ప్రకాశవంతమైన వెలుగుకు మా నేత్రాలు తెరవబడ్డాయి, పశ్చాత్తాపడ్డాము. అయితే ఇంతకీ మీకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఏ మిషనరీని అయితే చంపామో, మేము చంపినటువంటి ఆయన భార్య మళ్ళీ తన భర్తను కోల్పోయినా సరే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ప్రేమించి మాకు సువార్త చెప్పినప్పుడు మేము రక్షింపబడ్డాం. ఆమె ఎవరో కాదు, ఈమె ఆయన పైకి లేపాడు. అర్థమైందండి? ఆ మిషనరీ సభలో పైకి లేపాడు ఆమెని. ఈమె వల్ల, అంటే నా భర్త చనిపోయాడు, ఇక నాకేం పని, నా భర్త ప్రాణం పోయింది, దేవుడు నాకేం చేశాడు? అన్యాయం చేశాడు అని అనుకోనుంటే ఆ నరమాంసక భక్షకుడు బతికుండేవాడు కాడు. కాబట్టి ఆమె ఏం చేసింది చూడండి, మీరు బాగా అర్థం చేసుకోండి. భర్త ఫిజికల్గా లేకపోయినా ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. అది మరణంగా తీసుకోవాలా, అది మేలుగా తీసుకుంది కానీ
కీడుగా తీసుకోవాలా. అయితే మనం ఏం చేస్తాం? అట్లా ఎవరైనా చంపేస్తే అసలు వాళ్ళ ముఖం చూస్తామా? వాళ్ళ దగ్గరికి వెళతామా? ఆలోచన చేయండి. ఇలాగా కీడు చేసిన వారికి మేలు చేసినప్పుడు వారి నేత్రాలు తెరవబడతాయి, వారిలో ఉన్న దుష్టుడు బయటికి వెళతాడు, అప్పుడే వారు సత్యాన్ని గ్రహిస్తారు. అందుకే యేసు ప్రభు మనకు నేర్పుతున్న అద్భుతమైన పాఠం ఏంటంటే, ఎట్లా నువ్వు తిప్పికొట్టాలి, దుష్టత్వాన్ని ఎట్లా ఎరగాలి. ఇదిగో నీ సహోదరుడి నుండి, లేక నీ భార్య, లేక నీ భర్త, లేక నీ పిల్లల నుండి నీ కీడు జరిగితే నువ్వు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయబాక. నువ్వు మేలు మాత్రం చేసుకుంటూ వెళ్ళిపో. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? అది చేసి తీరుతాడు. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం కీడుకు మేలు చేయడం నువ్వు ప్రారంభిస్తే నువ్వు దేవుని మహిమను చూస్తావు, దేవుని అద్భుతాలను చూస్తావు. కానీ ఇంత సులభమైన పద్ధతి కాదు. అందుకే మేజర్ అంశాన్ని క్యాచ్ చేయండి. దీనికే దేవుని సహాయం. మనకు కీడు చేసిన వాడికి మేలు చేయాలంటే మనకేం కావాలండి? దేవుని సహాయం. ఎంత సులభంగా మనకు ఆ మనసు రాదండి, ఆ థాట్ రాదండి. అది రావాలి అని అంటే మనం దేవుని సహాయం కోరుకోవాలి. ఇది పాయింట్ 1. పాయింట్ 2 చూద్దాం. ఆ తరువాత 15వ వచనానికి వచ్చేటప్పటికి ఒక వింతైన మాట ఉంటుంది. ఆయన పడిపోవట చూసి ఏం చేస్తున్నాడట? శత్రువు సంతోషిస్తున్నాడు అంటున్నాడు. అంటే మీరు చూడండి, జనరల్గా మన సంఘములో మనం అందరము ఒకరికొకరికి ఏమవుతామండి? సహోదరి సహోదరులు. మన తోటి సహోదరి కానీ సహోదరుడు కానీ పడిపోయినప్పుడు సహజంగా మన నేచర్ ఎట్లుంటుంది చెప్పండి? ఒక వ్యక్తికి ఏదైనా బలహీనత ఉందని తెలిస్తే టామ్ చేస్తామా? లేకపోతే రహస్యంగా వెళ్ళి, ఓ సహోదరుడా, నిన్ను పలానా చోట చూశాను, నువ్వు పలానా తప్పు చేస్తున్నావు, ఇది తప్పు కదా అని మాట్లాడతామా? ఏం చేస్తాం మనం? మన నేచర్ ఏంటి అసలు? ఏ సహోదరైనా తప్పు చేస్తుంది, సహోదరుడు తప్పు చేస్తున్నాడు అని తెలిస్తే, జనరల్గా ఆ వ్యక్తి ఏదో ఒక శోధనలో పడ్డారు అని తెలిస్తే ఏం చేస్తాం మనం? మన నేచర్ ఏంటి? టామ్ చేస్తాం. అది బైబిల్ యొక్క చెప్పండి ఉద్దేశం అది కానే కాదు. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం మీరు మొదటి వచనాలు గమనిస్తే, నీ సహోదరుడు ఏ తప్పిదములో పడిన ఎడలా మీరేం చేయాలో తెలుసా? వాడిని, పడినటువంటి వ్యక్తిని సరైన దారిలోనికి మరలా మీరు మళ్లించాలని ఉంది. కాబట్టి నిజమైన సహోదరుడు సంతోషించడండి, వేదన పొందుతాడు. నీవు ఒక సహోదరుడు పడ్డాడన్న వార్త తెలిసిన తర్వాత సంతోషించడు, 10 మందికి చెప్పడండి. ఏం చేస్తాడు? మొదట తనలో తను మదన పడతాడు. అయ్యో, ఇప్పుడు చూడండి, నీ శరీరములో ఒక కాలు కానీ, ఒక కన్ను కానీ, ఒక చెయ్యి వేలు కానీ ఎక్కడన్నా డ్యామేజ్ అయితే హ్యాపీ అంటావా? ఏం చేస్తావు? మొత్తం నీ బాడీ అంతా దానికోసము ఆలోచిస్తుంది, వేదన పడుతుంది. ఎందుకు? అవయవాలన్నీ నీ బాడీకి సంబంధించినవి. క్రీస్తు శరీరములో మనం ఏమై ఉన్నాం? ఒకరికొకరు అవయవాలై ఉన్నాం. ఆ థాట్, ఆ ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు నిజంగా ఏం చేస్తామండి? మనోవేదన. అయ్యో, నా సహోదరి పడిపోయింది, నా సహోదరుడు పడిపోయాడు అని ఏం చేస్తాం? ఒంటరిగా వెళ్ళి, సహోదరులైతే సహోదరులు వెళ్ళాలి సహోదరులకి, సహోదరులైతే సహోదరులు వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళి, బ్రదర్ ఇలా బలహీనత ఉంది, ఇలాంటి లోపం ఉంది. వాళ్ళకంటే మనము బలంగా ఉంటే నా పని చేయాలా? వాళ్ళకంటే మనం బలహీనం అనుకోండి, నువ్వు పడిపోతావు. మళ్ళీ ఆ కొంపదీసి ఆ పని చేయబాకండి. ఇలాగే ఒక అతను జీవితం మీద విరక్తి కలిగే ఒక డ్యామ్కి మీకు ఎక్కాడట దూకి చావడానికి. అక్కడే ఉన్న ఒక వ్యక్తి చూసి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, జీవితం మీద విరక్తి కలిగింది, మనశ్శాంతి లేదు, నా జోలికి నువ్వు రాబాక, నువ్వు దూరంగా పోతే, ఆగే బాబు, ఒక్క నిమిషం ఆగు, నేను వస్తున్నా 2 మాటలు నేను చెప్పని అంటే, సరే రా, నువ్వు పైకి రా, నేను కిందకి రాను, నువ్వే పైకి రానుడట. ఇది పైకి వెళ్ళిపోయి అతనితో మాట్లాడి కాసేపు ఇద్దరు దూకేశారంట. అర్థమైందా? కిందోడు ఏమంటున్నాడు? నువ్వు దూకొద్దు, ఓ జీవితం ఉంది, లైఫ్ ఉంది అని చెప్పాడు. వాడేమంటాడు? నేను కిందకి రాను, నువ్వే పైకి రా, నాకేమైనా చెప్పాలనుకుంటా. పైకి వెళ్ళిపోయిన తర్వాత వాడు మాటలకి మారిపోయి కూడా దూకేసాడంట. అందుకని బలహీనుడు ఎప్పుడు కూడా ఎదుటిని బలపరచలేడు. ఒక బలహీనుడిని బలపరచాలంటే అతనికంటే ఇతను బలవంతుడై ఉండాలి. నోట్ దిస్ పాయింట్. కాబట్టి నీవు ఎప్పుడైనా సరే సహోదరి కానీ సహోదరుడు కానీ పడిపోయినప్పుడు వెంటనే నీకు రావాల్సిన ఫీలింగ్ ఏంటో తెలుసా? అయ్యో అని రావాలా. ఏం చేయకూడదు? సంకలు ఎగరేయకూడదు. అట్లా ఎగరేస్తున్నావంటే నువ్వు బలహీనుడు అని అర్థం, నువ్వు బలహీనురాలు అని అర్థం. నీవు ఇంకా దేవునిలో పరిపక్వతలోకి రాలేదు, స్వారూప్యంలోనికి ఎదగలేదని దాని యొక్క భావం. అప్పుడు నువ్వేం చేయాలి అని అంటే 3 పద్ధతుల్లో ఆ సహోదరుని సంపాదించుకోవాలి. ఎట్లా చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 20వ వచనం వరకు గమనిస్తే 3 పాయింట్స్ ఉన్నాయండి అక్కడ. నీ సహోదరుడు తప్పు చేస్తే ఒంటరిగా వెళ్ళి గద్దించు. పాయింట్ 1 చూసావా? అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి చెప్పకు, ఎవరికి బ్యాడ్గా నీవు అతని గురించి చెప్పకు.
నువ్వు ఒంటరిగా గద్దించు, ఎన్నోసార్లు ఆ ప్రయత్నం చేయి, ఎవరికి చెప్పకు, ప్రార్థన చేయి, కానీ ఆ వ్యక్తికి అలా చేయి. అప్పటికి వినలేదనుకో, కొంతకాలం తర్వాత 2 సాక్షులు తీసుకెళ్ళు, వాళ్ళు కూడా మంచోళ్ళు అయి ఉండాలి. అంటే నీలాగా ఎవరికి చెప్పకుండా వాళ్ళు గుట్టుని దాచిపెట్టేవారై ఉండాలి, బహిరంగతం చేయకూడదు. మీకు ఒక విషయం తెలుసా, చాలా మంది పరుగు చచ్చిపోతారు. నా గురించి తెలిసిపోయిందని చచ్చిపోయాడు కొంతమంది. ఏది తప్పు చేసినా కూడా పరువుకి భయపడి దాచిపెట్టేటువంటి స్వభావము మానవత్వంలో ఉంది, ఎవరికి తెలియకూడదు. కొందరు జబ్బు చేసినా బయటికి చెప్పరు, ఇంట్లో సమస్యలు కూడా బయటికి చెప్పరు, దాచుకుంటారు. అంటే పరువు పోద్దన్న విధం. పరువు కోసం ప్రాణాలు లేరా, ఉన్నారండి. అందుకని మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు పూర్తిగా చెప్పకూడదు. సో అలాంటి వాళ్ళైతే ఆ 2 సాక్షులు తీసుకెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్లి విషయం చెప్పాలి. అప్పటికి వినకపోతే 3rd స్టెప్, 3వది సంఘము ఎదుట చెప్పాలి. అవన్నీ అక్కడే ఉన్నాయండి. అవన్నీ 15వ వచనం నుంచి 20వ వచనం వరకు గమనిస్తే అక్కడే ఉన్నాయి. 3వది ఏంటమ్మా, సంఘం ఎదుట చెప్పాలి. అప్పటికి వినకపోతే ఏం చేయాలి, అన్యునిగాను సుంకరిగాను చూడాలి వాళ్ళని. అన్యునిగా సుంకరిగా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చర్చికి కొత్త వాళ్ళు వచ్చారు, బల్లిస్తామా? కొత్త వాళ్ళు వచ్చారు, వెంటనే రండి బ్రదర్ ప్రార్థన చేయండి అంటామా? అట్లా చూడాలి వాళ్ళని. అప్పుడు మనం ఎప్పుడైతే అతనికి బల్లలో చేయి వేయడం జరగలేదో, ఎప్పుడైతే ఆ వ్యక్తికి ప్రార్థన ఇవ్వలేదో, బాయ్కట్ జరిగింది. ఎక్కడి నుంచి? సంఘములో నుంచి. సంఘం అంటే మనం కాదు, కొంపదీసి మనం అనుకునేది. సంఘం అంటే క్రీస్తు శరీరం. శరీరంలో నుంచి వాడు ఏమైపోయాడు, వేరైపోయాడు. వేరు కాగానే ఎవరు యాన్వర్ చేసుకున్నాడు వాడిని? లూసిఫర్. ఎప్పుడైతే లూసిఫర్లో యాన్వర్ చేసుకున్నాడో, ఇప్పుడు ఫుట్బాల్ ఆడతాడు వాడు. అప్పుడు దాకా వాడు జోలికి సైతాను పోవాలని అర్థం. ఇప్పుడు పోతాడు, పోయి ఆ బాధలు భరించలేక, ఆ కష్టాలు భరించలేక, ఆ శ్రమలు భరించలేక అప్పుడు పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి వస్తాడు. అందుకే అక్కడ 2 మాటలు ఉన్నాయి. ఏమనుందంటే బంధించుట, విప్పుట. బైండ్ అంటే నేరము మోపుట, లూజ్ అంటే క్షమించుట. నోట్ దిస్ పాయింట్. ఏమన్నాను? బైండ్ అంటే నేరము మోపుట. మీరు భూమి మీద దేన్ని బంధించుదురో, ఇది సైతాన్ గురించి చెప్పిన మాట కాదు. మనం తెలియక ఎవరికి సైతాన్ పడితే, సైతానా నిన్ను యేసు నామములో బంధిస్తున్నానంట. బంధిస్తే ఎక్కడుంటాడు? అంటే అక్కడ ఉండడానికి ప్రార్థన చేస్తున్నామా, మనం వెళ్ళిపోవడానికి ప్రార్థన చేస్తున్నామా? చూడండి, అంటే కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియనటువంటి పరిస్థితి. అందుకే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకొని ఈ పదాలు వాడాలా. అంటే ఎందుకు అందరూ ఇలా వాడుతారు, ఎవరో ఒక ఆయన అని ఉంటాడు, ఆయన బట్టి మనం అంటున్నాం. అసలు అనొచ్చా, అనకూడదని ఆలోచన కూడా లేదు. చాలా మంది ఇలాగే ఇప్పటికైతే ప్రార్థన చేస్తున్నారు. నేను చాలాసార్లు విని చాలా ఆశ్చర్యపోతున్నాను. అసలు సైతాను గురించి ఎక్కడా బైబిల్లో బంధించనే పదమే లేదు. మీరు 66 పుస్తకాలు చదవండి, లేదు. యేసు ప్రభు కూడా సైతాను పేతురులో ప్రవేశించినప్పుడు ఏమన్నాడు? నా వెనుకకు పొమ్మన్నాడు. ఆ రోజు యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు శోధిస్తే ఏమన్నాడు? సైతానా గెట్ అవుట్ అన్నాడు. అంటే ఎక్కడ బంధించనే పదం యేసు ప్రభు వాడలేదు, శిష్యులు కూడా చెప్పలేదు, శిష్యులు కూడా అలాంటి ప్రార్థన ఎక్కడ చేయలేదు. కాబట్టి ఈ సందర్భంలో బైండ్ అంటే నేరము మోపుట, లూజ్ అంటే వాడు ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో మళ్ళీ ఏం చేయాలి? ఆ వ్యక్తిని క్షమించాలి. ఈ విధంగా సహోదరుని ఏం చేయాలి? మనము సంపాదించుకోవాలి. 2 పాయింట్స్ వచ్చాయి కదా, ఏమేమి వచ్చాయి చెప్పండి. 1, కీడు చేసిన వారికి మేలు చేయాలే తప్ప కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అప్పుడు మనకేమర్థమైనట్టు? దుష్టుడి యొక్క స్వభావం అర్థమైంది. కాబట్టి మనము దుష్టుడి యొక్క కుయుక్తిని ఎరిగామని అర్థం. ఏది? కీడుకు మేలు చేస్తున్నావంటే దుష్టుడి యొక్క కుయుక్తిని ఎరిగామని అర్థం. మనము కీడు చేసిన వాడికి కీడే చేస్తున్నామంటే దుష్టుడి చేతిలో పడిపోయాం. ఇప్పుడు మూడో పాయింట్కి వద్దాం. 17వ వచనం చదవండి. ఏమంటున్నాడు? 17వ వచనంలో నా ప్రాణము సింహముల నోట నుండి విడిపించుము అంటున్నాడు. అంటే ఎలాంటి వాళ్ళంటే ఈ శత్రువులు? సింహము లాంటి వాళ్ళు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంది? మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి, ఎందుకంటే గర్జించు సింహమలే వాడు ఎవరిని మింగుదుమాని తిరుగుచుండెను. అర్థమైందా? ఎక్కడ చూసినా ఇదే సమస్య. ఇప్పుడు మీరు చూడండి, ఒకవేళ మనకు ఎవరికైతే మేలు చేశామో వాడికి మనకి కీడు చేసినప్పుడు మనం ప్రతి కీడు చేసామనుకో, చేసిన మనం అంటే వాడు మనం ఇద్దరు కలిసి ఎవరి నోట్లో పడిపోయినట్టు, అంతే కదండి. అందుకే వాడి నోట నుండి మనం తప్పించబడాలంటే మళ్ళీ అంశం దగ్గరికి వచ్చేయండి, దేవుని సహాయం కోరుకోవాలి. మనకు ఆ శక్తి లేదు. చూసారండి? ఆ తర్వాత 2వ పాయింట్లో ఏం చూసాము? సహోదరుడు పడినప్పుడు మనం వాటిని పట్టించుకోలేదనుకో, వాళ్ళు ఏమైపోతే మనకేమి, వాళ్ళు ఏమైపోతే మనకేమి, వాళ్ళు ఎలా బతికితే మనకేమి, నా మట్టుకు నేను హ్యాపీగా ఉన్నాను అని అంటే చూసి అది నిజంగా సహోదరు ప్రేమేనా? నువ్వు కనబడుతున్న సహోదరుని ప్రేమించకపోతే కనబడి దేవుడిని నువ్వెలాగూ ప్రేమిస్తావు? అంటే ఇప్పుడు ఆ సహోదరుడు పడితే ఎవరి నోట్లో పడినట్టు?
సింహం నోట్లో పడినట్టే, సైతాన్ నోట్లో పడినట్టే. మరి ఇప్పుడు మనము ఆ వ్యక్తిని సంపాదించుకోవడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడా, ఆ వ్యక్తిని పోగొట్టుకోవడానికి వెనుకున్నాడా? ఒకసారి మదర్ తెరీసా ఒక భయంకరమైనటువంటి క్షయవ్యాధి కలిగిన వ్యక్తి, అలా అంటే దగ్గితే చాలు దోషులు పడుతుంది రక్తం. అలాంటి వ్యక్తి దగ్గర దోషులు బట్టి ఆమె పైవిటి చెంగుతో తుడుస్తూ ఉంటే ఓ పెద్ద అధికారి వచ్చి, ఎందుకమ్మా ఇలాంటి వాళ్ళ దగ్గర మళ్ళీ ఇంత నీచమైన పని చేస్తున్నావంటే, అప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? ఈ వ్యక్తి కొరకు కూడా నా యేసయ్య ప్రాణం పెట్టాడని చెప్పిందట. నువ్వెందుకమ్మా అంత ప్రేమిస్తున్నావని అడిగితే అధికారి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ అండి ఇది, ఈ వ్యక్తి కొరకు కూడా నా యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు అంత మనస్సు? అదేనండి డెప్త్కి వెళ్ళి ఆలోచించడం అంటే. అది నీ ప్రేమ ఏమండి, వాడు మంచోడా వాడు చెడ్డోడా దాని మీద బేస్ చూసుకొని నువ్వు చోట్లా, నువ్వు దేని బేస్ చూసుకొని ఎదుటివాడిని ప్రేమిస్తున్నావు? నువ్వు ఆ వ్యక్తి కొరకు నీ కొరకు సమానంగా యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమలో చెప్పండి ఏమి లేదమ్మా, తారతమ్యాలు లేవు. నీ ప్రేమలో తారతమ్యాలు ఉండకూడదు. చూసారా? ఓకే, ఇంతటితో రెండో భాగం ముగిసిందండి. మూడో భాగానికి వెళ్ళిపోతున్నాం. మూడో భాగంలో ఏం చూడబోతున్నామంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 19 నుంచి 28 వరకు స్పీడ్గా చెప్పేస్తాను. పాయింట్ 1. ఇప్పుడు 19వ వచనం గమనించండి. అంటాడు, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయకము. మరి ఏం చెందాలి వాళ్ళు? సిగ్గుపడాలి. చూడండి, శత్రువుపై విజయానికి సంకేతం ఏంటి? పాయింట్ 1 సిగ్గు. శత్రువు ఏం పడాలమ్మా? సిగ్గు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు శత్రువు సిగ్గుపడతాడు? మొదటి భాగాన్ని తీసుకురండి ఇక్కడికి. ఈ విమోచన కార్యాన్ని నమ్మినప్పుడు, 2 రక్షణనిచ్చేత వచ్చినప్పుడు, 3 దుష్టుడు ఓటమికి గురైనప్పుడు నీవు శత్రువుపై ఏం సంపాదించావు? విజయం. తర్వాత రెండో భాగంలో వరుసగా సీక్వెన్స్ క్యాచ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. రెండో భాగంలో కీడు చేసిన వానికి మేలు చేసినప్పుడు, పడిపోయిన సహోదరుణ్ణి సంపాదించుకున్నప్పుడు. ఇప్పుడు చెప్పండి, శత్రువు మీద నీకేమొచ్చింది? విజయం. ఇదండి ఆన్సర్. మూడో భాగానికి వచ్చేటప్పటికి మీరు పాయింట్ 1 అంటే నా విషయమై శత్రువు ఏం కాకూడదు? సంతోషించకూడదు. ఇప్పుడు పాయింట్ 2కి వెళ్దాం. మూడో భాగంలో పాయింట్ 2కి ఇది ఎక్కడ ఉందంటే 24వ వచనంలో ఉంది. అంటాడు, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుమంటాడు. చూసారా? ఎవరి నీతిని బట్టి? ఇప్పుడు చెప్పండి, అందుకే మనము మన స్వనీతిని బట్టి మనము నీతిమంతులమా, దేవుని నీతిని బట్టి నీతిమంతులమా? స్వనీతి అంటే సొంత నీతి అండి. కాబట్టి ఏ నీతిలో నిలిస్తే మనకు సైతాను మీద విజయం వస్తుంది? గుడ్ ఆన్సర్. సైతాను మీద విజయము రావాలంటే దేవుని నీతిలో మనము నిలవాలి. షాపుకి వెళ్ళావు అనుకుందాం, నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, వాడు తిరిగి తీసుకున్న వస్తువులు మర్చిపోయి నీకు ఒక 150 లేకుంటే 200 చేతికి ఇచ్చావు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తావు? బా దేవా నీకు స్తోత్రము నాయనా, ఈ కష్టకాలంలో 100కు 100 ఇప్పించావు ప్రభు అని అంటావా? నువ్వు ఎక్కడున్నట్టు? నీతిలో ఉన్నట్టేనా? నువ్వు నిజంగా నీతిలో ఉంటే ఏం చేస్తావు? బ్రదర్, ఈ డబ్బులు ఎక్కువ ఇచ్చారు, ఇవి నావి కావు. అది దేవుని నీతి. దేవుని నీతి మన చేత తప్పు చేయనివ్వదు. మీరు గమనించండి, నువ్వు మంచి పనులు చేస్తున్నావంటే అది నీ స్వనీతి కాదు, దేవుని నీతి. నీవు తప్పు చేస్తున్నావంటే అది నీ నేచర్, అది నీ స్వభావం. నీవు మంచి పనులు చేస్తున్నావంటే అది దేవుని స్వభావం. ఒక ఆయన లెటర్ రాశాడట, అయ్యా మేము మీ ఇంటికి వచ్చాము, నేను నా భార్య, అంటే పాస్టర్ గారు, మీరు భలే ప్రేమించారు మమ్మల్ని, చాలా బాగా చూసుకున్నారు, మీకు అందరికి వందనాలని ఆయన గురించి పొగుడుతూ రాశాడట ఈ పాస్టర్ గారు. తిరిగి ఆయన ఏం రాశాడు తెలుసా? అయ్యా నాలో చూసిన మంచంతా యేసు ప్రభుది, ఎక్కడైనా చెడు చూస్తే నాదని రాశాడంట ఆయన. అదండి. ఓకే, ఇప్పుడు ముగింపుకొద్దాం. శత్రువుపై విజయానికి సంకేతాలు: 1 శత్రువు సిగ్గుపడాలి, 2 నువ్వు నీతిలో నిలవాలి, 3 స్తుతితో నీ హృదయము నింపబడాలి. అర్థమైందా? పొద్దురుగుడు పువ్వు ఎట్టుంటుందా? ఉదయాన్ని ఎటు చూస్తుందా? దీని అర్థం తెలుసా మీకు? నీ పరిస్థితులు ఎట్టుంటే నువ్వు అటు మారిపోతే దాని అర్థము నీ హృదయం స్తుతితో నింపబడలేదని అర్థం. నీ పరిస్థితులన్నీ సంతోషంగా అనుకో, ఓ ముఖం వెలిగిపోతూ ఉంటుంది. నీ పరిస్థితులు ఎప్పుడైతే తారుమారాయి, కష్టాలు వచ్చాయనుకో, అంటే నీ పరిస్థితులకు నువ్వు మారిపోతున్నావా? పొద్దురుడి చెట్టు అంటే అర్థం అదే, పొద్దు ఎడు తిరిగితే పువ్వు అటు తిరగదు. నువ్వు పరిస్థితుల వైపు తిరుగుతున్నావంటే నీ హృదయం దేంతో నింపబడలేదు? స్తుతితో నింపబడలేదు.
అదే నీ హృదయం స్తుతితో నింపబడింది అనుకో, ఏం చేస్తావు? సంతోషంలో ఎట్లుంటావో కష్టంలో కూడా అట్లాగే ఉంటావు. నీకు రెండిట్లకు మార్పు తెలియదు, తేడా తెలియదు నీకు. ఎందుకంటే అదే శత్రువుపై విజయం. నీవు శ్రమ దినమున కుంగిన ఎడలా చేతగాని వాడవవుతావు. అదండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ దివ్య వాక్యము ద్వారా మమ్మల్ని సంధించి మాతో మాట్లాడి మా నేత్రాలు తెరిచినందుకు నీకు వందనాలు. ఈ భూమి మీద మేము బ్రతికినంత కాలం భయము కలిగి, భక్తి కలిగి, పవిత్రతలో, పరిశుద్ధతలో మేము కొనసాగాలంటే నీ సహాయం మాకు కావాలని నేర్పినందుకు నీకు వందనాలు. దావీదు యుద్ధ కాలములో శత్రువు తరుముతూ ఉన్నప్పుడు తన స్వశక్తి మీద ఆధారపడక నీ శక్తి మీద ఆధారపడి నీ సహాయం పొంది విజయవంతమైనటువంటి విజయాలను ఎట్లా చవి చూశాడో, మేము కూడా లూసిఫర్ని, లోకాన్ని, శరీరాన్ని జయించుటకు నీ సహాయము పొందుకుంటే విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలం. అలాంటి కృప ఈ బిడ్డలకు నాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసయ్య కృప, ఆదరిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు నిత్యము సదాకాలము మీకు కలుగునుగాక. వాక్యం జాగ్రత్తగా విన్నారు కదూ. ఈ వాక్యం మీ జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మా చిరునామా జాషువా ఫౌండేషన్, డోర్ నంబర్ 25-3-500, నేతాజీ నగర్, 6వ వీధి, పద్మావతి సెంటర్, నెల్లూరు. మా ఫోన్ నంబర్ 08612323 మా వెబ్సైట్ www.jesusministries.in. మా మొదటి ఆరాధన ABM కాంపౌండ్ బ్యాక్ సైడ్ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు. మా రెండవ ఆరాధన పద్మావతి సెంటర్, నేతాజీ నగర్, 2వ వీధిలో ఉదయం 10:30 నుండి 12:30 వరకు. మరియు మా మూడవ ఆరాధన పద్మావతి సెంటర్ లో రాత్రి 6:30 నుండి 8:30 వరకు. మీ అందరికీ జీసస్ మినిస్ట్రీస్ తరపున మా వందనములు.